In a right angle triangle ABC, right angled at B. Okay na? So if tan A equal to 1 tan A equal to 1 అయితే verify that 2 sin A cos A equal to 1 అని చెప్పేసి చెప్తున్నానన్నా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి అన్న. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే రైట్ యాంగిల్ అట్ B అన్నాడు కనుక B అంటే ABC అన్న. సో అది ఏమన్నాడు రా, tan A equal to 1 అన్నాడు. అంటే థీటా నెగటివ్ ఇక్కడ తీసుకోవాలి. tan A equal to tan A equal to 1 అన్నాడు. ఈ 1 1/1 అని రాయొచ్చు కదా. 1/1 అయినా మనకు 1 కదా, అందుకని. సో tan అంటే ఏంటన్నా, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ రా. అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటన్నా ఇది 1, ఎడ్జసెంట్ సైడ్ ఏంటన్నా 1, అంటే ఇది కావాలి మనకి, అంతే కదా. సో AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AC స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రా, అంటే 2 రా. AC స్క్వేర్ ఈక్వల్ టు ఎంతనా 2, అంటే AC ఈక్వల్ టు ఎంతనా √2, అంటే ఎంతరా √2. వాడు ఏం వెరిఫై చేయమన్నాడు, 2 into sin A and cos A ఈక్వల్ టు 1 అని వెరిఫై చేయమంటాడు నాన్న. సో sin A అంటే ఏంటన్నా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రా, అంటే 2 into 1/√2 into cos అంటే ఏంటన్నా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 1/√2 ఈక్వల్ టు 1 అని వెరిఫై చేయమంటాడు. సో 2 into 1/√2 into 1/√2 into 1 into 1 అంటే ఎంతనా 1/√2 అంటే √2 స్క్వేర్ నాన్న ఈక్వల్ టు 1, అంటే 2 into 1/2 ఈక్వల్ టు 1. 2 క్యాన్సిల్ అయిపోతే 1 ఈక్వల్ టు 1. వెరిఫై అయిందా లేదా?